నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీ విరమణ సన్మాన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. 5 ఏళ్ల పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ప్రజాప్రతినిధులను గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఘనంగా గౌరవించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. ఆయన సర్పంచ్ నాయుడు సురేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వం అందించిన నిధులతో కుడితిపాలెం అభివృద్ధికి శాయశక్తిలా కృషి చేశామన్నారు. నాపై నమ్మకం ఉంచి సేవ చేసే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా సామాన్య పౌరుడిగా గ్రామాభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటాను అని అన్నారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను వారి సేవలకై ప్రత్యేకంగా సత్కరించారు. గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలకవర్గానికి వీడ్కోలు పలికారు. గ్రామంలో జరిగిన సిమెంటు రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం వంటి అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయుడు సురేష్, ఉప సర్పంచ్ షేక్ షాబ్జాన్, గ్రామ పార్టీ అధ్యక్షులు మెట్టా వెంకటరామరెడ్డి, మాతూరు శేషారెడ్డి, షేక్ ఖమ్రూన్, గంగపట్నం బలరామయ్య, తనూజ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అక్కడ 13 మంది పోతుంటే 13 మందికి అంటే కొంతమంది ఎస్పీలు అనేది దాన్ని మేము చేస్తూ ఉన్నారు. ఆ మండలంలో ఎస్పీటి చాంద్ బాషా గారికి, అలాగే మా అన్న శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 2021కి ముందు రాజకీయాలు నాకు తెలియదు, కానీ మా గ్రామస్తులు కొంతమంది ఉండాలి అని చెప్పడం వల్ల భయంతో చాలా టెన్షన్తో వచ్చాను రాజకీయంలోకి. రావడం మొదటిసారే కుడితిపాలెం గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. గెలిచాను, కానీ తర్వాత ఏం చేయాలనేది ఏమీ తెలియదు. అటువంటి టైంలో శ్రీనివాసరెడ్డి గారు పిలిచి, నువ్వే ఇబ్బంది పడకు, భయపడకు, నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి నీ గ్రామానికి చేస్తావు, నేను చేయిస్తాను అన్నాడు. ఆ మాట నాలో చాలా ధైర్యాన్ని నింపింది కానీ ఎక్కడో భయం. చేయగలమా మనల్ని నమ్మి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చారు, మనం అందరికీ చేయగలమా అనుకున్నాం. అందరికీ చేయలేము, కానీ మా పరిధి మేర ఎంతో అభివృద్ధి అయితే చేసామని అయితే అనుకుంటున్నాం. మొదటిగా పెద్ద సంఘంలో ప్రతి వీధి 100కి 100% రోడ్లు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మనకి నీళ్ళ సమస్య, తాగునీటి సమస్య చాలా ఉంది. మామూలుగానే మనకి నీళ్లు వచ్చే అవకాశం లేదు మన గ్రామంలో. మనకి 7 కిలోమీటర్ల అవతల నుంచి రావాల్సిన పరిస్థితి. వాటికే ఇబ్బందిగా ఉంటే తాగడానికి మరీ ఇబ్బందిగా ఉంది. అటువంటి టైంలో శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాంట్ శాంక్షన్ చేయించానన్నా, నీళ్ళకి భలే ఇబ్బందిగా ఉంది. ముసలారెడ్డిపాలెం, పల్లిపాలెం, సంగమం, ముస్లిం ఏరియా, కొంత ఏరియా ఇంచుమించు కిలోమీటర్లు నడిచి విద్యుత్ తీసుకోవాల్సి వస్తుంది, దానికి ఏదో ఒక పరిష్కారం చూపించన్నా అన్న అడగడం జరిగింది. అడిగిన 2 రోజుల్లోనే శాంక్షన్ తెచ్చారు. కానీ ఊరు మొత్తం ఎక్కడ వెతికినా అనువైన స్థలం లేదు. ఆ స్థలం కోసం వెతికేటప్పుడు మన పెద్ద అయిన ఎస్పీటీ చాంద్ బాషా గారి స్థలాన్ని చూడడం జరిగింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి, వాస్తవంగా నాకు పరిచయం లేదు, ఎలా వెళ్ళాలి అన్న టైంలో మన ముజీరన్న గారు స్థలం ఉంది, పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఊరి కోసం ఏమైనా చేస్తారు, ఒక్కసారి వెళదామని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వెళ్ళాం. మేము 10 మందిని కలిసి ఫోన్ చేసి వెళ్ళాము ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గర అందుబాటులో ఉన్నారు, రండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి, మంచినీళ్ళకి వాటర్ ప్లాంట్ అయితే శాంక్షన్ చేశారు, కానీ స్థలం ఎక్కడ అందుబాటులో లేదు అని చెప్పిన తర్వాత, ఊరి కోసం మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, ఒక చేసుకోమని చెప్పుకునేవాడిని అని అన్నారు. చాలా సంతోషం వేసింది.
అయినా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అనేది పద్ధతి అని అడిగాము. రెండో మాట ఆలోచించకుండా ఆ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మీకు నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మీరు మాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరవలేను. అలాగే ఎలక్షన్ టైంలో కొన్ని ముందుగా మాటలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనది ఆ ముస్లిం ఏరియాలో ఉన్నటువంటి ఒక దొరువు. ఎప్పుడో మాకు ముందు తరాల నుంచి కూడా అది అలానే ఉంది. వర్షాలు పడితే అటు ఇటు బాధ కూడా ఉండేది కాదు, అందరికీ తెలుస్తుంది. ఆ చెరువు దొరువు ఫుల్ అయిపోయి నడవడానికి కూడా ఉండేది కాదు. అది ఎలక్షన్ ముందు మాటించడం ఇవ్వడం జరిగింది. మా వైస్ సర్పంచ్ సాధ్యాన్ని అయితే అది మనం మాట ఇచ్చాము చేయాల్సిందే అని ఆయన నన్ను అడగడం, నేను అన్న దగ్గరికి వెళ్ళడం, అన్న నవ్వుతూ చేద్దాం అనడం. ఒక నెల గడిచింది. తర్వాత ఒకరోజు అన్న ఫోన్ చేసి మీరు దొరువు పని స్టార్ట్ చేయండి, చేసేద్దాం అన్నాడు. కరెక్ట్గా వచ్చిన 2 నెలల్లోనే ఆ దొరువుని పూడ్చడం జరిగింది. ఈరోజు అక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఆ సమస్య ఒకటి. మళ్ళీ సీసీ రోడ్లు పల్లిపాలెం అప్పుడు వీధులు ఎలా ఉన్నాయంటే 2 అవతల ఇల్లు యువతల ఇల్లు 2 మురికి నీళ్ళు రోడ్లలోకి వచ్చేది. అది కూడా అన్న దగ్గరికి మేము తీసుకెళ్ళాం. అన్న భలే ఇబ్బందిగా ఉందన్నా రోడ్లు లేక అంటే, సరే రోడ్లు మేము అవి కూడా అడిగిన వెంటనే 70% వేయడం జరిగింది. ముస్లారెడ్డిపాలెం 100% వేయడం జరిగింది. ఒక వీధి మాత్రం ఉంది, అది స్తంభం మొదట్లోనే అడ్డం అయినందువల్ల దాన్ని చేయలేకపోయాము. మిగతా అంతా పూర్తి చేయగలిగాం. ఇవైన తర్వాత మాకు ఒక పెద్ద సమస్య ఉందండి. గత అధికారులు అనేవాళ్ళు ఉన్నారని తెలియదు. సునామీ టైంలో కూడా ఆఫీసర్లు వచ్చి ఇక్కడే మత్స్యకారులు ఎవరున్నారు, ఇక్కడ మత్స్యకారులు ఎవరు లేరు, అందువల్ల ఇక్కడికి ఏ లబ్ధి చేకూరడం కష్టము, మా లిస్టులో లేరు అని చెప్పడం జరిగింది. సరే, ఇది కూడా మేము రాజకీయాల్లోకి వచ్చే టైంలోనే ముందుగానే గ్రామంలో ముసలారెడ్డిపాలెం పల్లిపాలెం గ్రామస్తుల పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఒక అవకాశం కానీ ఇస్తే మేము నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా చేస్తానని అనుకున్న విధంగానే పెద్దలు అందరూ కూడా ఒక మాట మీద ఉండి నాకు అవకాశం ఇచ్చారు. గెలిచిన వెంటనే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న కుటుంబాలు 600 మంది మత్స్యకారులు ఉన్నారు, ఇంతవరకు మాకు చేపల వేట బ్యాన్ పీరియడ్ ఉంటుంది, అది ఏప్రిల్ 15న స్టార్ట్ అయ్యి జూన్ 15 వరకు 2 నెలలు కొనసాగుతుంది. ఈ కొద్ది రోజులు ఈ 2 నెలల కాలంలో ఎవరు చేపల వేట చేయకూడదు. అటువంటిప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి కొంత చేయూతనిచ్చి ఆదుకునేది. అదనేది తెలియకుండా ఉండేది మా గ్రామం. శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇదన్నా పరిస్థితి అంటే వెంటనే ఏడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడే ఆప్కార్ చైర్మన్ అనిల్ అన్న గారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి మేము మాట ఇచ్చున్నాము, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు సొసైటీ చేయాలని చెప్పడం జరిగింది. ఆ సొసైటీ నేను బ్రతుకున్నంత వరకు నాకంటూ గుర్తుండిపోయేది ఏదన్నా ఉంటే అదే. ఎవరికి ఒక్కరికి కూడా రాని ఒక పథకాన్ని ఒక్కసారిగా 42 బోట్లని రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు 180 మంది లబ్ధి పొంది 1 కోటి రూపాయల పైన పల్లిపాలెం ముసారెడ్డిపాలెం గ్రామాలకు వచ్చాయి. అలాగే ఆయిల్ కార్లు సబ్సిడీ 9 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆ బోటులతో ఆ ఆయిల్ వినియోగించుకుంటూ మాకు అర్హత కలిగిన పథకాన్ని మేము అందుకుంటున్నామన్న తృప్తిలో ఇప్పుడు మేము ఉండగలుగుతున్నాం. అభివృద్ధి అనేది చేయాలంటే చిన్న పని కాదు. తను చిన్న వయసులోనే మన కుటుంబాన్ని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు సర్పంచులు వచ్చినా కూడా మన కుటుంబాల గ్రామానికి ఇలాంటి సర్పంచ్ ఉండటం చేసి చూపించాడు. ఇదివరకు మనకి వరద వచ్చినప్పుడు ఎంత సాయం చేసాడో మీకు తెలుసు. పింఛన్ కార్యక్రమం, మత్స్యకారుల భరోసా అనేది అదివరకు మనకి తెలియదు. కులం మతం భేదం అనేది లేకుండా, పార్టీ అనేది లేకుండా ప్రతి వారికి ఇచ్చాడు.
మన ప్రసన్న కుమారి సహకారంతో, శ్రీనివాసరెడ్డి సహకారంతో మన గ్రామానికి సీసీ రోడ్లు ఇంతవరకు లేవు. సీసీ రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఎస్బిటి చంద్రబాబు గారి సహకారంతో వాటర్ ప్లాంట్ ఇప్పుడే చెప్పాడు. చాలా వాటర్ అన్నం లేకుండా 2 రోజులు ఉండొచ్చు, కానీ వాటర్ లేవు మనం ఉంటాం. వాటర్ ప్రాబ్లం మీకు తెలుసు, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. వాటర్కి మనం ఎంత ప్రాబ్లం పెడుతున్నామో, తను డబ్బులు ఉన్నాయో లేవో అది నాకు తెలుసు. నేను ఇక్కడ లేకపోయినా ఊరికి పోయినా కూడా మా వార్డు 4వ వార్డు నాది. మా వార్డులో వాటర్లో చాలా ప్రాబ్లం ఉండేది. ఫోన్ చేసినా కూడా ఇమీడియట్లీగా అతను చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా కూడా తర్వాత ఏంది ప్రాబ్లం అంటే వాటర్ అప్పుడప్పటికే తను పలాన దగ్గర ప్రాబ్లం వచ్చినా కూడా పలాన తీరు చేస్తాను అర్ధరేతరి కాడు కానీ నీళ్ళే వదిలే సుబ్బయ్య కానీ అతని సహకారంతో వాటర్కి మనీ ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన సర్పంచ్. కానీ హైకమాండ్ కానీ ఇక్కడ కానీ ఏం చెప్పినా మేము అడుగుదాం నడుస్తాం. ఈసారి కూడా అతనే మాకు సర్పంచ్ కావాలంటే మేము మా నంబర్ల వరకు అంత సహకారానికి కృషి చేస్తాం. అతను మా హైకమాండ్ కానీ ఆమోదిస్తే తనే మళ్ళీ సర్పంచ్ గా తీసుకునేది మాకు ఇష్టం ఉంది. ఈ రోజు కూడా మన సురేష్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. ఆ రోజు జరిగిన ఎలక్షన్లో ఒక ప్రెసిడెంట్ 9 వార్డులతో అఖండ మెజారిటీతో మున్సిపల్ ప్రజలు మమ్మల్ని గెలిపించడం జరిగింది. వారికి అనుగుణంగా మేము వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా మేము గ్రామాభివృద్ధిలో పాటుపడడం జరిగింది. 2021 వాటర్ ప్లాంట్ మొదలు వాటర్ ప్లాంట్ తీసుకొని వచ్చి కట్టించి గ్రామ ప్రజలకి అందించడం జరిగింది. తర్వాత వరుసగా వచ్చిన కరోనా వరదలు వీటికన్నిటికీ తట్టుకొని ప్రజలకి సేవ చేస్తూ సీసీ రోడ్లు అయితేవి, డ్రైనేజీలు అయితేవి దాదాపు 2 కోట్ల పైసలకు మామూలు శ్రీనివాసరెడ్డి సహకారంతో, ప్రసన్న సహకారంతో తీసుకొచ్చి గ్రామాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలు ఏ విధంగా మాకు మెజార్టీ ఇచ్చారో వారికి అనుగుణంగా మేము కూడా గ్రామాభివృద్ధి చేయడం జరిగింది. ఈ మత్స్యకార రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కార్యక్రమం. అది సురేష్ రాగానే పట్టుబట్టి మన సేవల సహకారంతో తిరిగి సంవత్సరం రోజులు తిరిగి దాన్ని సాధించడం జరిగింది. పల్లిపాలెం గ్రామానికి దాదాపు 180 మందికి 10,000 రూపాయల లెక్కన 3 సంవత్సరాలు రావడం జరిగింది. అది పల్లిపాలెం చరిత్రలోనే ఇప్పుడు వరకు జరగనిది. అదేవిధంగా మన పొర్లు కట్టలు వరదలకి పొర్లు కట్టాలి పోతే మేము ప్రసన్న అడిగి పొర్లు కట్టలో ఆ పని చేయించడం జరిగింది. దానికి టూల్ లేకపోతే టూల్ శాంక్షన్ లేదని చెప్పినా కానీ సేనమ్మతో మాట్లాడి 1 కోటి రూపాయలతో సేన ఇంట్రెస్ట్తో దాన్ని చేయించడం జరిగింది. ఇప్పటికీ అవి బిల్లులు కాలేదు. ఆ విధంగా కుర్తుపల్లం అభివృద్ధికి మాకు శ్రీనివాసరెడ్డి సహకారం మరోలేనిది. ఈ సర్పంచ్ గారికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పెద్ద నాయకుడిగా ఎదుగుతారని నేను ఆకాంక్ష. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.